ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్‌లో డబ్బులు ఎలా సంపాదించాలి? డబ్బులు యూట్యూబ్ ఛానల్‌లో రావాలంటే మనం ఏం చేయాలి? యూట్యూబ్ ఛానల్‌లో డబ్బులు సంపాదించడం ఇంత ఈజీయా అనేది చాలా మందికి ఒక క్వెషన్‌లా ఉంది. అరే! వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, యూట్యూబ్ ఛానల్ సంపాదించారు. అసలు మనం ఏం చేస్తే మనకు డబ్బులొస్తాయి? ఏమేమి వీడియోలు పెడితే మనకు డబ్బులొస్తాయి? ఏమేమి వీడియోలు పెట్టాలి? ఏమేమి వీడియోలు పెట్టకూడదు? అనేది మీకు పూర్తిగా ఈరోజు వీడియోలో చెప్తాను. చూడండి. ప్రస్తుతం ఏందంటే మనకు మెయిన్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏం కంటెంట్ చేయాలనేది వాళ్ళకి చాలా మంది వరకు తెలియదు. అంటే వాళ్ళకి ఏం ఛానల్ పెడదాం, ఏం పెడితే ముందు మనం గ్రో అవుతాం, మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది వాళ్ళకి తెలీదు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనకు ఏదన్నా స్కిల్ ఉంటే మాత్రం అందులో తొందరగా చెప్పామంటే ఎగ్జాంపుల్ మనకు ఒక ఏదన్నా మీకు చెప్పాలంటే కుకింగ్ చేయడం వచ్చు బాగా. కుకింగ్ చేయడం వచ్చంటే మనం కుకింగ్ చేసే ఛానల్ మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకు అందులో పర్ఫెక్షనల్ మనం చేయడం వచ్చు కాబట్టి, మనం ఎలా చేయాలి అనేది మనం వీడియో చేసి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అది కాదని నాకు ఊర్ల మీద నేను అక్కడికి ఇక్కడికి వెళ్తాను. నాకు వీటి గురించి తెలుసు. ఇప్పుడు నా మొబైల్స్ గురించి తెలుసు అనేది అనుకుంటే టెక్ ఛానల్ మనకు మొబైల్స్ యాక్సెసరీస్ ఛానల్స్ గాని అలా మనం పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే రీల్ కంటెంట్ చేసుకోండి. అసలు రీల్ కంటెంట్ అంటే ఏంటంటే చాలా మందికి తెలీదు. అది కూడా చెప్తాను. చాలా మంది ఏం చేస్తారంటే అన్నట్లు అసలు నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అసలు నేను ఎలా స్టార్ట్ చేయాలని కూడా అర్థం కావట్లేదు అంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వ్లాగింగ్ ఛానల్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు డైలీ చేసే రొటీను పనులన్నీ వాళ్ళు చేస్తా ఉంటారు. అంటే ఎగ్జామ్ కాలేజ్‌కి వెళ్తున్నాను. కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత ఈరోజు క్యాంటీన్‌కి వెళ్ళాను. క్యాంటీన్‌కి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత ఇలా ఎగ్జాంపుల్‌గా చేసి అన్ని వీడియోలు మొత్తం క్రియేట్ చేసుకొని దాన్ని ఒక మంచి యాప్‌లో మనం ఎడిటింగ్ చేసుకొని దాన్ని మనం మంచి వాయిస్ ఓవర్ ఇచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. అది కూడా ఒక మంచి పద్ధతే. ఇది కాకుండా అంటే నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏందంటే మనం డ్రాయింగ్ వేసే స్కిల్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి కూడా చాలా ప్రస్తుతానికి 20,000 బాగా గ్రోత్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు డ్రాయింగ్ వేయడం కూడా చేత కావట్లేదు. నేను అంటే మనం చేయాల్సింది ఏందంటే ఫ్యాక్ట్స్ చెప్పుకోండి. ఏందంటే ఇప్పుడు నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ బాగా తెలుసనుకో దాని గురించి నువ్వు వీడియో చేసేసి యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. అది బాగుంది. ఇది కాదన్నా నేను కుకింగ్ ఛానల్ చేస్తాను అన్నాననుకో, నీకు కుకింగ్ గురించి బాగా తెలిసిందంటే నువ్వు వీడియో చేసి అప్‌లోడ్ చేయొచ్చు. కానీ నువ్వు చేయాల్సింది ఏందంటే, నువ్వు ఏదైనా గాని 2, 3 రోజులు, 4, 5 రోజులు చేసేసి ఆపకూడదు. అలా కాకుండా నువ్వు కనీసం దగ్గర దగ్గర ఒక 2 నెలలు కష్టపడి వీడియో చేస్తా డైలీ అప్‌లోడ్ చేస్తా ఉంటేనే నీకు గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నువ్వు 4 వీడియోలు చేసి, 5 వీడియోలు చేసి వెంటనే నా వల్ల కావట్లేదు, నేను చేయట్లేదు, నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్లు రావట్లేదు అని అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్‌లో మనం డబ్బులు సంపాదించడం అనేది చాలా వరకు కష్టం. ఎందుకంటే చాలా మంది కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ చేసేది ఇదే మిస్టేక్. ఏం చేస్తున్నారంటే ఒక 4, 5 రోజులు వీడియోలు చేస్తున్నారు. ఒక 10, 15 వీడియోలు పెట్టిన తర్వాత దానికి వ్యూస్ వచ్చినాయంటేమో ఆనందపడుతున్నారు. వ్యూస్ రాకుండా సబ్స్క్రైబర్లు రాకుండా ఉండటం వల్ల ఏం చేస్తున్నారంటే ఛానల్ తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే నీకు ఆటోమేటిక్‌గా నెగ్లెక్ట్ చేసేది వదిలేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి 1000 మంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు నిరాశ చెంది ఎంత కష్టపడి చేసినా, ఎన్ని చేసినా వాచ్ అవర్స్ అనేది అవ్వట్లేదు అని చెప్పి చాలా వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా మనం కన్సిస్టెంట్‌గా ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం వీడియోలు అప్లోడ్ చేస్తానే ఉండాలి. మనకు రిజల్ట్ అనేది దాని తర్వాత వచ్చిద్ది. అంటే మనం ఖచ్చితంగా ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఇన్ని రోజులని. నేనేందంటే చెప్తున్నానంటే ఏదన్నా మనకు 100 డేస్ టార్గెట్ పెట్టుకోండి. అప్పుడే మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. గ్రోత్ అవుతా ఉంటాం తొందరగా.